సిగరెట్లు మందు తాకండి, పోతారు. Side, please. Local boys here. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను, కాలువలు త్రవ్వించెను, సత్రములు కట్టించెను. రే మామ, మన ఆంధ్రాలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటో తెలుసా? ప్రాబ్లమా ఏంటి? ఇంకేముంది, అన్ఎంప్లాయ్మెంట్. దానికి కారణం ఏమంటావు? ఇంజనీరింగ్ కాలేజెస్. ఇంజనీరింగ్ కాలేజెస్ ఎలా? ఎలానా? అయితే చూడు, మన ఆంధ్రాలో ఉన్న ఎడ్యుకేషన్, దానివల్ల మన స్టూడెంట్స్ ఫ్రస్ట్రేషన్. బ్రో పేపర్. యా. 2017 బడ్జెట్ రిలీజ్ చేసిన పిఎం మోడీ. హే, మన తిరుపతి తన సొంత ఐడియాతో కంపెనీ స్టార్ట్ చేసి 50 షేర్ క్రాస్ చేసిన ఇంజనీరింగ్ విద్యార్థి. బాస్, మీ పేరు? చరణ్. అఖిల్. నైస్ టు మీట్ యూ. బ్రో, ఇది చూసారా? రీజనరేషన్ ఆఫ్ కరెంట్ త్రూ ఫ్యాన్ అని ప్రాజెక్ట్ చేసి 50 crores సంపాదించారు. అసలు ఏం ఐడియా బాస్? ఫ్యాన్ తిరుగుతుండగానే అలాగే ఎలక్ట్రిసిటీ డెవలప్ చేయడం సూపర్ ఐడియా కదా. ఎవరు బ్రో మీరు? నేను ఎప్పుడు ఈ కాలేజీలో చూడలేదు. నువ్వు ఫైనల్ ఇయరా ఇప్పుడు? అవును. నేను మీ సీనియర్, పాస్డ్ అవుట్ బ్యాచ్. హో, మరి ఇక్కడేం సర్టిఫికేట్స్ కోసం వచ్చారా? కాదు, 4th ఇయర్లో ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యాను, మళ్ళీ చేయడానికి వచ్చాను. ప్రాజెక్ట్ ఎలా ఫెయిల్ చేశారు బ్రో? రే, ఏమైందిరా? ఫ్లాష్ బ్యాక్ రా బాబు, నీకు ప్రతిదానికి తొందరే. చూడు, మా కర్మకి ల్యాబ్స్ ఫెయిల్ చేస్తున్నారు, లాస్ట్కి ప్రాజెక్ట్స్ కూడా ఫెయిల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అదే ఆ ప్రాజెక్ట్స్ ఉంది, సబ్మిట్ చేశారా? ఒక్క బ్యాచ్ తప్పగా అందరు ఇచ్చేసారు సార్. వాళ్ళకేమి? ఏం లేదు సార్, వాళ్ళు కొత్త ప్రాజెక్ట్ చేస్తూ ఉంటున్నారు. వాళ్ళకు మనం ఇచ్చిన ప్రాజెక్ట్ నచ్చలేదంట, కాబట్టి ఎక్స్ట్రా టైం కావాలని అడుగుతున్నారు. ఇంకా ఎంత టైము? సర్లే, ఈవినింగ్ వెయిట్ చేయమని చెప్పండి, అందరూ వెళ్ళిపోయాక వచ్చి మాట్లాడతాను. సిడౌన్. ఫార్మల్స్ యాడా, ఐడియా యాడా, టక్ యాడా? ఫార్మల్స్ యాడ్ నీదే? ఊరి నుంచి చిట్టి వస్తున్నాం సార్. ఎవరూరు నుంచా? వాళ్ళూరు వీడు. మీరు మారారా గుర్రెల్స్? కూర్చోండి. ఏంటి కొత్త ప్రాజెక్ట్ అంట? ఎవరు ప్రాజెక్ట్ లీడరు? నేనే సార్. ఏదో కొత్త ప్రాజెక్ట్ అంట కదా, ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాం. కూర్చోండి సార్. సార్, అంటే మాది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ సార్. ఇంతకీ నువ్వు ఏ బ్రాంచ్? అంటే సార్ అది చెప్పు, ఏ బ్రాంచ్ ఇది? ఏ బ్రాంచ్ నువ్వు ఇంతటికి? ఈసీఈ సార్. మరి ట్రిపుల్ ప్రాజెక్ట్ ఎలా చేస్తావు? ఏదైనా ప్రాజెక్టే కదా సార్. మీకు ఎలా చెప్పాలరా బాబు, చదవరు, ప్రాజెక్టులు చేయరు, ఊరికే మా ప్రాణానికి. మీ కాలేజ్ వల్లే మేము ఇలా తయారయ్యాం సార్. ఏంటి? అవును సార్, కేవలం మీ చెత్త ఇంజనీరింగ్ కాలేజ్ వల్లే. నాకు 10th లో 92%, ఇంటర్లో 93%, కానీ బీటెక్లో 65%. నాకే కాదు సార్, ప్రతి ఒక్క స్టూడెంట్కి డిక్రిమెంటే కానీ ఇంక్రిమెంట్ ఏ ఒక్క స్టూడెంట్కి లేదు సార్. ఎన్నో ఆశలతో కాలేజ్లోకి ఎంటర్ అవుతాం సార్. గూగుల్ లాంటి కంపెనీ పెట్టాలనుకుంటాం, ఎఫ్బీ లాంటి కంపెనీలో ప్లేస్ అవ్వాలనుకుంటాం, కానీ అక్కడికి ఎఫ్బీ, గూగుల్ లాంటి కంపెనీ రిటర్న్ టెస్ట్ కూడా క్వాలిఫై అవ్వలేకపోతున్నాం. మాకు ఇంజనీరింగ్ అంటే చాలా ఇష్టం సార్. ఏవో కనిపెట్టాలి, ఏవో చేయాలి, క్లాసెస్ రావాలి, ఇంకా వినాలి, ఇంకా ఏవేవో చేయాలని కాలేజ్కి వస్తాం సార్. కానీ మీరు చెప్పే క్లాసెస్కి స్టూడెంట్ కేవలం అటెండెన్స్ కోసం వచ్చేలా చేస్తున్నారు. 75% అటెండెన్స్ కావాలి కాబట్టి స్టూడెంట్ కాలేజ్కి వస్తున్నాడు, కానీ 75% అటెండెన్స్ లేకపోతే ఒక్కడు రాడు సార్ కాలేజ్కి. ప్రతి లెక్చర్ ఈ టాపిక్ చదవండి, రేపు ఎగ్జామ్కి వస్తుంది, ఈ క్వశ్చన్ చదవండి, ఎక్స్టర్నల్ ఎగ్జామ్కి వస్తుంది అని చెప్తారు, కానీ ఈ బీటెక్ ఎందుకు చదువుతున్నాం, ఈ సిలబస్ ఎందుకు చదువుతున్నాం అనే ఒక లెక్చర్ నేను చెప్తాడా సార్?
అసలు ఎందుకు చెప్తున్నారో మీకే క్లారిటీ లేనప్పుడు వింటున్న మాకెలా అర్థమవుతుంది సార్? చిన్నప్పుడు మనం తెలుగులో ఒక లెసన్ చదువుకున్నాం సార్. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించను, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా కాలువలు త్రవ్వించను. మా నాన్న అదే చదివారు, నేను అదే చదివాను, నా తమ్ముడు అదే చదువుతున్నాడు. ఇక నెక్స్ట్ జనరేషన్స్ కూడా అవే చదువుతారు. అసలు మీరు మమ్మల్ని పాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు లేదా ఫ్యూచర్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు సార్? ఎక్కడున్నాం సార్ మనం? మోడర్న్ ఏజ్లోనా? ప్రతి చిన్న ఫోనే రోజుకు ఒకసారి అప్డేట్ అవుతుంది సార్. కానీ మన సిలబస్ ఎప్పుడు అప్డేట్ అవుతుందో? a+b² = a² + 2ab + b². ఈ ఫార్ములా ప్రతి ఒక్కరికి తెలుసు సార్. కానీ లైఫ్లో ఎక్కడ యూజ్ అవుతుందో ఎవరికి తెలియదు సార్, కేవలం ఎగ్జామ్లో రాసి మార్క్స్ తెచ్చుకోవడానికి తప్ప. అదే ఈ మ్యాథ్స్, ఈ హిస్టరీ బదులు వై నాట్ పాలిటిక్స్ బి ఏ సబ్జెక్ట్ సార్? వెయిట్ పాలిటిక్స్ సబ్జెక్ట్ ఏంటి బ్రో, నీకేమైనా పిచ్చా? సేమ్ క్వశ్చన్ ఆయన వేశారు. నాకు కాదు సార్, మనందరికీ పిచ్చి, మన ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ పిచ్చి. కరెక్ట్గా ఎలక్షన్స్కి 1 month ముందు 500 ఇచ్చి క్వార్టర్ ఇస్తే వాళ్ళని గెలిపిస్తాం. కానీ వాళ్ళు మన ఇండియాని దుబ్బి తింటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్ 18+ సార్. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంది, ప్రతి ఒక్కరు ఓటేస్తున్నారు. కానీ ఎవరికి ఓటేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఊరికే వెళ్తున్నాం, ఎవరికి ఓటేస్తున్నాం. అదే ఇప్పుడు మన పొలిటీషియన్స్ ఎలా ఉన్నారంటే, ఇంగ్లీష్ రానోడు కూడా ఎంపీఏ, బీకామ్లో ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయో తెలియనోడు కూడా ఎమ్మెల్యేనే. అందుకే సార్ ఇంకా ఇండియా డెవలపింగ్గానే ఉంది, ఎప్పటికీ డెవలప్ అవుతుంది ఇలాంటి వాళ్ళు ఉంటే. ఇప్పుడు మొత్తం ప్రతి ఇయర్ 1.5 million స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి బయటకు వస్తున్నారు సార్. అది ఓన్లీ కేవలం ఇండియాలో మాత్రమే. అందులో కేవలం 10% మందికి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి. ఎప్పుడో 2001లో ఇంజనీరింగ్కి డిమాండ్ ఉందని ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేయడమే సార్. అందులో ఆంధ్రాదే రికార్డ్ సార్. 700 కాలేజెస్ మన ఆంధ్రాలోనే ఉన్నాయి. 2001 నుంచి 2004 వరకు అసలు అన్ఎంప్లాయ్మెంటే తక్కువ సార్ ఇండియాలో. అదే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్క చోట అన్ఎంప్లాయ్మెంటే. ఇంజనీరింగ్ మాది ఇప్పుడు 4 years అయిపోతుంది సార్. కానీ ఇప్పటికీ హ్యూమన్ రైట్స్ ఏమున్నాయో తెలియదు, ట్యాక్స్ ఎలా కట్టాలో తెలియదు, అసలు వేరే వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలో తెలియదు. ఈ బీటెక్ మొత్తానికి గుర్తున్న నా రోల్ నెంబర్ ఒకటే సార్. స్టూడెంట్స్కి మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో నేర్పించడం కాదు సార్, వాళ్ళలో ఎలా సర్వైవ్ అవ్వాలో అది నేర్పండి సార్. ఎప్పుడు చదువు. అసలు చదువు లేకపోతే చచ్చిపోతున్నాం అనే రేంజ్లో స్టూడెంట్స్ని మీరు ప్రిపేర్ చేస్తున్నారు సార్. అసలు చదివే అంత ఇంపార్టెంట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చదివారని సార్? మన హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి స్పీచ్ ఇచ్చారు. మీరు ఆయన కంటే ఎక్కువే చదివారు కదా, మరి మీరెందుకు పోయి ఇవ్వలేదు? ఇప్పుడు అర్థమైంది బ్రో నేను ఎందుకు ఫెయిల్ చేశారు. ఈ పాలిటిక్స్ అవంతా మనకి ఎందుకు బాస్? వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ చేసి సర్టిఫికేట్స్ తీసుకొని జాబ్ చేసుకోక ఇప్పుడు చూడు అన్ఎంప్లాయ్మెంట్ లిస్ట్లో నువ్వు జాయిన్ అయిపోయావు. సరే, టైం అవుతుంది ప్రాజెక్ట్కి. బాయ్. బాయ్ బ్రో. ఇంతకీ నీ ప్రాజెక్ట్ ఏంటి? రీజనరేషన్ ఆఫ్ కరెంట్ త్రూ ఫ్యాన్స్. పీజీ సాయిచరణ్ అంటే ఆ 50 crore ప్రాజెక్ట్ అతందేనా? వారిని ఒక ఐడియాతో 50 crores రే. అయితే మనం కూడా ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యామా? అప్పుడు కానీ ఇంకొక 10 years పాస్ అవ్వం. సరే పద, ఇంక పోయి బుద్ధిగా చదువుకుందాం, లేదంటే మనం కూడా అన్ఎంప్లాయ్మెంట్ లిస్ట్లో జాయిన్ అయిపోతాం.